శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లె ఎంపీటీఓ కార్యాలయంలో స్పౌస్ పెన్షన్లను మంత్రి సవితమ్మ పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను కేవలం ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపెట్టిందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా వితంతువులకు పెన్షన్లు అందజేశాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనని పెన్షన్లను రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసి మాట నిలబెట్టుకుంటుందని మంత్రి సవిత చెప్పారు. సమయంలో ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖే 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పండగ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. స్వయాన ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ సక్రమంగా 1వ తారీఖే వస్తుందా లేదా అని కనుక్కుంటున్నారు. అలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్నికల సమయంలో చెప్పాం 1వ తారీఖు మేము పెన్షన్ ఇస్తామన్నాం, పెన్షన్ ఇచ్చాం. మరి గతంలో 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను కుర్చీలో కూర్చుంటానే 3,000 పెన్షన్ ఇస్తానన్నారు. 3,000 పెన్షన్ ఇచ్చేది ఎన్నేళ్లకు పెన్షన్ ఇచ్చారన్నా 5 సంవత్సరాలకి 250 ఇచ్చుకుంటూ వచ్చారు. దేశంలోనే ఈ రాష్ట్రంలోనే బడుగు బడిగిన వర్గాలకు పెన్షన్ ఇవ్వాలి ఇచ్చింది మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలతో మొదలు పెట్టి అది 75కి వచ్చింది, మళ్ళా 150కి వచ్చింది. ఆ 150 వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు చేశారు. మా భర్తకు పెన్షన్ వచ్చేది, మళ్ళీ మాకు మా భర్త చనిపోయిన తర్వాత పెన్షన్లు రావడం లేదని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం